నమస్కారం అండి. నా పేరు లింగం. మెదక్ గ్రోమర్ మేనేజర్‌ను. నేను అలీ అనే ఫార్మరు మన దగ్గరికి ఇది వరి సాగు చేస్తాడు. అయితే ఇతను గత 2 సంవత్సరాల నుంచి మన దగ్గరికొచ్చేసి వేరే మందులేసినప్పుడు పొలం అనేది సరిగ్గా కుదురుకుంటలేదు, సరిగ్గా పిలకలు రావట్లేవు అని చెప్పేసి రావడం జరిగింది. వచ్చినప్పుడు అలీ గారికి మనము రికమెండేషన్ ఏం చేసినామంటే, మీరు ఆ మందులు వాడారు గదండీ! మీరు ఫెర్టిలైజర్ ఏం వాడతారో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, అది గాదండి భూమిలో వేస్టేజ్ ఎక్కువైపోయింది. మీరేసిన ఫెర్టిలైజర్ అనేది ఎక్కువైపోయింది. ఈ మానసాయిల్ వాడండి. మానసాయిల్ వాడడం వల్ల మీరేసిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉంటదో దాన్నంతా కరిగించుకొని మొక్కకు అప్‌డేట్ రూపంలో అందిస్తా ఉంటది. వేస్టేజ్ గాకుండా ఉంటదని చెప్పేసి ఇతనికి రికమెండేషన్ చేయడం జరిగింది. అయితే అతను తీసుకపోయి ఒక 2 ఎకరాలకు ఫస్ట్ వాడిండు. వాడిన తర్వాత అది బాగా రిజల్ట్ వచ్చింది. మంచి పిలకలు రావడం జరిగింది. దాన్ని జూసి గత ఈ తోటి రైతులకు గిట్లా చెప్పడం జరిగింది. వీళ్ళు గిట్లా ఒక 10 ఎకరాలకు అట్లా వాడడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతము అలీ గారి పొలంలో ఉన్నాము. ఆ రైతు మాటల్లోనే విందాం మనం. రైతులందరికీ నమస్కారము. మా పొలంలో మన స్థాయిలో ఒక 2 సంవత్సరం నుంచి చేస్తున్నాము. పిలకలు అవి మన అడ్వైస్ మేనేజర్ సాబ్ లింగం అన్న అడ్వైస్తోని మేము అది చేస్తున్నాము. అప్పటి నుంచి మంచిగా వరి మంచిగా దిగుబడి వస్తుంది దానికి. ఇంకా ఇంతకు ముందు మన లింగం అన్న మేనేజర్ సార్ శాంపిల్ ఇచ్చారు. నేను ఒక అర్ధ ఎకరాకి పాడినాను. శాంపిల్ చూసి పాడిన తర్వాత నాకు మంచిగా కనపడాయి. ఇంతకు ముందు వేరే మందులు వాడితే ఆ పిలకలు ఎక్కువ రాలేదు. దీంతో మంచిగా పిలకలు ఎక్కువ వచ్చినాయి. ఇది నేను అప్పటి నుంచి ఆ శాంపుల్లో పాడిన తర్వాత అది చూసి మళ్ళా అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. మన సాయిల్ ఎప్పటికీ మన సాయిల్ వాడుతున్నాం. దాని గురించి నాకు మంచిగా పొలం కూడా మంచిగా అవుతుంది సార్. దిగుబడి కూడా దీనికి మంచిగా వచ్చినాయి సార్. ఇది మన సాయిల్ తోని గంటలు కూడా ఎక్కువ లగాంచి మంచిగా వస్తుంది. దాని తర్వాత విన్నాం కదండి. ఇప్పుడు మనము ఈయన 2 సంవత్సరాల నుంచి వాడడం జరుగుతుంది. ఈయనకి ఏంటంటే ఇది వరకు దిగుబడి తక్కువ వచ్చేది. మనం ఏవైతే మనకు మీట్ అయిన తర్వాత మనం అడ్వైజ్ చేసిన తర్వాత ఇతని క్రాప్ విజిట్ ఇట్లా చేయడం జరిగింది. క్రాప్ విజిట్ చేయడం ద్వారా ఇతనికి ఏంటంటే గత సంవత్సరాల కొద్దిగా వీళ్ళు వాడిన కొద్దిగా ఏంటంటే ఇతనికి దిగుబడి తక్కువ రావడం జరిగింది. ఇది వాడిన తర్వాత ఎకరాకు వచ్చేసి దిగుబడి పెరగడం వల్ల ఇతను సాటిస్ఫాక్షన్ అయ్యాడు రైతు. అప్పటి నుంచి కంటిన్యూగా వాడుతున్నాడు. ఈ తోటి రైతులకు గిట్లా చెప్పడం జరిగింది. వీళ్ళు గిట్లా ప్రతి సంవత్సరం అదే ఫాలో అవుతుంటూ అదే వాడుతున్నారు. మంచి దిగుబడులు పొందుతున్నారు. ఇట్లు మన గ్రోమర్ సెంటర్ మెదక్. ధన్యవాదాలు రైతు.